అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్ వ్లాగ్, అంటే రొటీన్ కుకింగ్ ఇట్లా ఏమీ కాదు. ఇది సెలబ్రేషన్ వ్లాగ్ అండి. సెలబ్రేషన్స్ అంటే శ్రేయుకి రిజల్ట్ వచ్చింది. తను మంచి పర్సంటేజ్ వచ్చింది, తనకి 93.7 వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ టర్మ్తో కంపేర్ చేస్తే ఈ సెకండ్ టర్మ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు శ్రేయు. కాబట్టి చాలా చాలా హ్యాపీ. మాకు ఆ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మేము బయటకు వచ్చాము. రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఇలా ఎవ్రీ ఇయర్ కూడా బయటకు వస్తామండి. అంతేకాకుండా వాళ్ళ డాడీ కొన్ని గిఫ్ట్లు అంటే టాయ్స్ తీసిస్తారు. అప్పుడే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు అచీవ్ చేసిన దానికి. వాళ్ళు 1 ఇయర్ నుంచి కష్టపడి చదువుంటారు కదా, కొంచెం ఏదైనా మనం ఇచ్చేది స్మాల్ గిఫ్ట్ అయినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది కదా. కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము ఈ రకంగానే చేస్తాము. ఇప్పుడు వచ్చి మార్నింగ్ 10:30 అయిందండి. నో బ్రేక్ఫాస్ట్. ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నేను. ఓన్లీ పిల్లలు పాలు తాగేశారు, మేము కాఫీ తాగేసాము. బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాము అనుకున్నాము, కాబట్టి ఇంట్లో నేనేదైతే ప్రిపేర్ చేయలేదు. మేము ఇప్పుడు బయలుదేరామండి, ఇంటి నుంచి బయలుదేరాము. మేము ఉండే ఏరియా వచ్చి మైసూర్ రోడ్ ఇది. కాకపోతే ఇక్కడ వచ్చి చాలా గ్రీనరీ అయితే ఎక్కువ ఉంటుంది. మేము మిగతా సిటీ దాంతో కంపేర్ చేస్తే ఇది కూడా సిటీనే అనుకోండి, మేము కూడా సిటీలోనే ఉండేది, అవుట్స్కట్స్ అయితే ఏం కాదు. కాకపోతే మా ఏరియా వచ్చి గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రస్తుతానికి ఓకే, గ్రీనరీ కొంచెం కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు అంతా లేఅవుట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తారు. చేసినప్పుడు ఇంకా ఇవి కూడా ఈ గ్రీనరీ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము నమ్మూర్ తిండి అని రెస్టారెంట్ దగ్గరికి వచ్చామండి. ఇది బెంగళూరులో ఉండే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. చాలా ఫేమస్ రెస్టారెంట్ ఇది. వీళ్ళవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో. వీళ్ళది ఫుడ్ వచ్చి చాలా బాగుంటుంది, చాలా అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా హైజీనిక్గా ఉంటుంది. అంటే అక్కడ ఉండే ప్లేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఉండే అన్నీ అంటే ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్కటి ఫేమస్ అంటారు కదండి. ఇక్కడ మైసూర్ దోశ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా నీరు దోశ, అక్కి రోటీ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. వీళ్ళకి వచ్చి ఇక్కడ వచ్చి స్పెషల్ అంటే ఫ్రూట్ జ్యూసెస్లో డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే షర్బత్లు కానీ ఇవన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. అంటే మనం ఎప్పుడు విననివి, టేస్ట్ చూడనివి కూడా ఉంటాయి ఈ నమ్మూరు తిండిలో ఉంటాయి. నమ్మూరు తిండి అంటే ఇది కన్నడ వర్డ్ అండి. తెలుగులో వచ్చి మా ఊరి ఫుడ్, మన ఊరి ఫుడ్ అని దీన్ని నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను మీకు. ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఇస్తే వాళ్ళు రెడీ చేసేస్తారు. ఇది ఓన్లీ స్టాండింగ్ అండి, మనం నిల్చొని ఫుడ్ తినేసేసి వెళ్ళిపోవాలి. సెల్ఫ్ సర్వీస్ ఇది, మనకి ఇక్కడికి తెచ్చి సర్వ్ అయితే చేయరు, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈరోజు పిల్లల కోసం మేము ఆర్డర్ చేసింది కోడ్ వడ ఆర్డర్ చేసాము. పిల్లలకి చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, కొంచెం పిల్లలకి పొట్టలో కూడా చల్లగా ఉంటుందని చెప్పి మేము కోడ్ వడ ఆర్డర్ చేసాము. పైన ఇక్కడ అంటే కర్ణాటక సైడ్లో అయితే ఇక్కడ బూందీ అవి పైన ఇది చేస్తారు. అలాగే నా ఫేవరెట్ ఇడ్లీ, వడ, సాంబార్ డిప్పింగ్ ఇది. నేను అది ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే కర్ణాటకలో సాంబార్, తమిళనాడు కర్ణాటకలో అసలు యాక్చువల్గా తమిళనాడులో సాంబార్ ఫేమస్ అంటారు. కాకపోతే కర్ణాటకలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మేము బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసేసాము. ఇప్పుడు మేము ఆర్ఆర్ నగర్ అంటే రాజరాజేశ్వరి నగర్ అక్కడికి వచ్చాము. ఇక్కడ గోపాలన్ ఆర్కేడ్ అని మాల్ ఉంది, మేము అక్కడికి వచ్చామండి. అంటే నాకు కొన్ని ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్ తీసేది ఉంది. అలాగే బెడ్షీట్స్ అవి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కదా, నా దగ్గర వచ్చి కాటన్వి చాలా తక్కువ ఉంది బెడ్షీట్స్, కాబట్టి కాటన్వి చూద్దాం అనుకున్నాను. ఇక్కడ స్టార్ బజార్ ఉంటుంది లోపల, కాబట్టి స్టార్ బజార్కి వెళ్ళి అక్కడ బెడ్షీట్స్ అలాగే ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు అవన్నీ కూడా తీసుకుందాం అనుకున్నాము. ఈరోజు అయితే అంత రష్గా ఏం లేదు, ఇది మార్నింగ్ టైమే కాబట్టి అంటే 11:30 అయి ఉంటుంది. మేము బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చే లోపలికి 11:30 అయింది. అంత రష్గా అయితే ఏమీ లేదు. ఈవినింగ్ టైంలో అయితే ఇప్పుడు హాలిడేస్ కదా, ఈవినింగ్ టైంలో చాలా రష్గా ఉంటుంది ఇక్కడ.
ఎక్కువైతే మేము ఇక్కడికి రావడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మూవీస్ కానీ, దేనికైనా సరే మేము ఇక్కడికే ఎక్కువ వస్తాము. ఎందుకంటే బెంగుళూరులో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి అంటే మెయిన్ ఆ ట్రాఫిక్కే మనకి టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అంత ట్రాఫిక్ ఉంటుందండి. పక్కకు వెళ్ళాలన్నా, ఏదన్నా దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇది వచ్చి మాకు చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కన్వీనియంట్, మాకు అన్నీ కూడా ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఎక్కువ ఇక్కడికి రావడానికే ప్రిఫర్ చేస్తాము. శ్రేయు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు శ్రేయు మ్యాజిక్ చేస్తున్నాడు. కుల్జావ్ సిమ్ సిమ్ అని అనగానే ఓపెన్ అయిపోతుందంట. కానీ నిజంగానే ఓపెన్ అయిపోయింది. అంటే ఆ ఫ్లోర్కి వచ్చేసింది కాబట్టి ఓపెన్ అయిపోయింది. కానీ వాడు అనుకోవడం వచ్చి మ్యాజిక్ చేశాను కదా అందుకనే ఓపెన్ అయిందని శ్రేయు ఫీలింగ్. ఇక్కడ ప్లే జోన్ అన్నీ ఉన్నాయండి, కాబట్టి పిల్లలు కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మేము స్టార్ బజార్కి వచ్చాము. స్టార్ బజార్లో నేను కొన్ని బెడ్షీట్స్ అవి తీసుకున్నాను. అలాగే ఇంటికి కావాల్సిన సామాన్ అది తీసుకున్నాను. బెడ్షీట్స్ అవి నేను వీడియో లాస్ట్లో నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. అలాగే ప్లే జోన్కి కూడా వెళ్ళాము. నేను చాలా వరకు పిల్లలు ఆడేవి ఏది కూడా షూట్ చేయలేదండి. ఎందుకంటే నేను కెమెరా పట్టుకుంటేనే, ఇప్పుడు హాలిడేస్ కదా, కెమెరా పట్టుకుంటేనే వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, పిల్లలతో ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పి. కాబట్టి నేను పిల్లలు దగ్గర ఉన్నంత వరకు అయితే నేను మ్యాక్సిమం షూట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. స్కూల్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు స్కూల్ లేనప్పుడు ఎక్కువ నేను షూట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఏదోలాగా ఉంది, అంటే నేను వాళ్ళతో ఇంతకు ముందులాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. కాబట్టి చాలా వరకు అందుకే నేను వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ హాలిడేస్లో. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై నట్స్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో నాకు వచ్చి అంటే గ్రేప్స్ ఇట్లాంటివన్నీ నేను ఇక్కడ ఏది కూడా తీసుకోను అనుకోండి. నేను షిరిడీకి వెళ్ళినప్పుడు షిరిడీ నుంచే తీసుకొస్తాము గ్రేప్స్ ఒకేసారి. ఇంకొకటి, ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ ఉంటుంది. షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఫస్ట్ టైం కాలు పెట్టినప్పుడు భయం వేస్తుంది అనుకోండి, అంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఒక ఫిష్ వచ్చి మన కాళ్ళని కొరికేస్తాయా అన్నట్లుగా ఉంటుంది కదా. కాకపోతే ఒక 2-3 టైమ్స్ మనం ఇలా వచ్చి ఇలా ఫిష్ పెడిక్యూర్ చేసుకుంటే మనకి అలవాటు అయిపోతుంది. కానీ కాళ్ళు అయితే, మన లెగ్స్ అనేవి చాలా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా ఫస్ట్ మెయిన్ వచ్చి మనకి మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. అదొక డిఫరెంట్ ఫీలింగ్, అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పడానికి కూడా ఇది కాదు. మనకి కాళ్ళకి ఏదైనా క్రాక్స్ ఇట్లా ఉన్నాయి కూడా అవి మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఫిష్ పెడిక్యూర్ది వచ్చి 10 మినిట్స్ అండి. అది ఫినిష్ అయిపోయిన తర్వాత మేము ప్లే జోన్కి కూడా వచ్చాము. నేనైతే ఇక్కడ ఏది షూట్ చేయలేకపోయాను, పిల్లలు ఒప్పుకోలేదు షూట్ చేయడానికి కూడా, కాబట్టి కెమెరా తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేసాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఆడుకున్నారు, చాలాసేపు ఆడారు. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చి 1:30 అయిందండి. ఇంకా మేము లంచ్కి వచ్చాము. అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చి కొంచెం లైట్గానే తిన్నాం కాబట్టి ఇంకా లంచ్కి వచ్చాము. పిల్లలు కూడా ఆకలి స్టార్ట్ అయిపోయింది, బాగా ఆడారు కదా, ఆకలి అయితే బాగా స్టార్ట్ అయిపోయింది. ఎలాగో ఫుడ్ కోర్ట్ ఇక్కడ వచ్చి పైనే ఉంటుంది కాబట్టి పైకి వచ్చాము. నాకు యశుకి చైనీస్వి చాలా ఇష్టం. శ్రేయు వాళ్ళ డాడీ ఇద్దరు సౌత్ ఇండియన్ ఫుడ్ని లైక్ చేస్తారు. నేను యశు వచ్చి కొంచెం అంటే చైనీస్ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తాము. మేము ఫుడ్ అది ఆర్డర్ చేసేసాము. ఇది రావడానికి అయితే కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. నేను ఫుడ్ తీసుకొని వచ్చే లోపలికి ఏమో 3 బాయ్స్, అంటే ఇంట్లో బాయ్స్ ఎక్కువైపోయారు, నేను ఒక్కదాన్ని కదా, కాబట్టి వాళ్ళ సీక్రెట్స్ ఏవో షేర్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. ఇంట్లో డామినేటింగ్ ఎక్కువ కదా, ముగ్గురు వాళ్ళే అయిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, కాబట్టి వాళ్ళే ఎక్కువ ఇది అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా.
ఫుడ్ ఏం ఆర్డర్ చేసామనేది చెప్తాను. ఇది శ్రేయు కోసం అండి. శ్రేయు తను ఆర్డర్ చేసుకుందే వెజ్ మోమోస్ ఆర్డర్ చేసుకున్నాడు. అలాగే నేను చెప్పాను కదా మా హస్బెండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారని, తను వచ్చి సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. దీంట్లో ఎలాగో వెజిటేబుల్ పులావ్ వస్తుంది, అలాగే ఇంకా కర్డ్ రైస్, రైతా, ఇంకా ఒక స్వీట్ ఇస్తారు, ఇంకా దాల్ ఫ్రై ఇవన్నీ ఇస్తారు కదా. సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు తను అయితే. నేను యశు అయితే ఎప్పుడు చైనీస్కే ఎక్కువగా లైక్ చేస్తాము. అంటే సేమ్ ఐటెం అయితే మేము ఎప్పుడు ఆర్డర్ చేయమనుకోండి, డిఫరెంట్గా ఆర్డర్ చేసుకుంటాము, ఇద్దరం షేర్ చేసేసుకుంటాము. శ్రేయుది వాళ్ళ డాడ్ ఫుడ్ అయితే వచ్చేసింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫుడ్ అయితే ఇంకా లేట్గానే అయింది, ఎందుకంటే మేము ఆర్డర్ చేసింది కాంబో ఆర్డర్ చేసాము కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎందుకో నాకైతే ఈ టేస్ట్ అయితే నచ్చదు మోమోస్ది, కానీ హెల్దీ అంటారు. అంటే జస్ట్ ఇది స్టీమ్ చేస్తారు కదా, అంటే డీప్ ఫ్రై ఇదంతా కాదు కాబట్టి నాకు ఇందులో ఏ టేస్ట్ అనేది అనిపించదు. ఏదో ట్రై చేస్తున్నాడు శ్రేయు, వాడికి కూడా అర్థం కావట్లేదు టేస్ట్. కాకపోతే వాడు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కదా కాబట్టి తింటున్నాడు అనుకోండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆర్ఆర్ నగర్లో గోపాలన్ ఆర్కేడ్. ఒకరొకరు షేర్ చేసుకుంటున్నాం ఫుడ్ని, అంటే మాది ఇంకా రాలేదు కదా కాబట్టి మాకు కూడా ఆకలేస్తుంది. నా ఫుడ్ ఇంకా వచ్చేసిందండి. నేను వచ్చి ఈరోజు షేజ్వాన్ నూడిల్స్ ఆర్డర్ చేస్తాను, ఇది కాంబో. దానికి మంచూరియా ఇచ్చారు, అలాగే గ్రీన్ సలాడ్ ఇచ్చారు. యశుది వచ్చి వెజ్ హక్కా నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాడు, తంది కూడా కాంబోనే. దీంట్లో కూడా వెజ్ మంచూరియా విత్ నూడిల్స్, అవి గ్రీన్ సలాడ్. నేను తినేసి చూసి భయపడకండి, ఎందుకంటే నాకు నూడిల్స్ అంటే అంత ఇష్టం. నేనేం చూసుకోను, నేను హ్యాపీగా నేను కడుపు నిండా తినాలనే చూస్తాను. అంటే మా హస్బెండ్ కొంచెం అప్పుడప్పుడు నా మీద జోక్స్ కూడా వేస్తూ ఉంటారు నేను నూడిల్స్ తింటూ ఉంటే, ఎందుకంటే నేను పక్కన అటు ఇటు ఏది చూసుకోను, హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తాను, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటాను. నేను ఆర్డర్ చేసేటప్పుడే చెప్పాను నాకు కొంచెం స్పైసీగా కావాలి అని. నేను అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ స్పైసీగా చేసి ఇచ్చారు. కాకపోతే నా ఫేవరెట్ కదా కాబట్టి తినేసాను అనుకోండి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నాకు హక్కా నూడిల్స్ కంటే షెజ్వానీ టేస్ట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఈ రకంగా మేము స్లోగా తింటూ, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళేదే కదా, ఇల్లు కూడా దగ్గరే కాబట్టి ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఒక ½ an hour ఈ రకంగా మేము లంచ్ అక్కడ స్లోగా తినేసి ఇంక ఇంటికి బయలుదేరేసాము. పిల్లలైతే హ్యాపీ, పిల్లలతో పాటు మేము కూడా హ్యాపీ. ఈరోజు ఈ రకంగా అయితే మేము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఎంజాయ్ చేసాము. అలాగే బెడ్షీట్స్ అవి తీసుకున్నానని చెప్పాను కదండి, నేను వీడియోకి లాస్ట్లో నేను ఆ క్లిప్పింగ్ అది యాడ్ చేస్తాను, నేను ఏం తీసుకున్నాను అనేది. నేను స్టార్ బజార్లో ఒక 2 బెడ్షీట్స్ తీసుకొచ్చానండి. ఇది ప్యూర్ కాటన్ బెడ్షీట్స్. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. నేను ఓపెన్ అయితే ఏం చేయలేదు, నేను నెక్స్ట్ మళ్ళీ బెడ్ మీద వేసినప్పుడు నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. నాకు మెటీరియల్ అయితే బాగా నచ్చిందండి. ఇప్పుడు అక్కడ ఆఫర్లు ఉన్నాయి. దీని ఒరిజినల్ ఎంఆర్పి వచ్చి 1388 రూపీస్ అండి, కాకపోతే ఇది 50% డిస్కౌంట్లో ఉంది. నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి ఇది ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ సెకండ్ది వచ్చి ఇది తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇలా ఫ్లోరల్ ప్రింట్ది చాలా ఫేమస్, అంటే చాలా ఎక్కువ ఫ్యాషన్గా ఉంది కదా, కాకపోతే కలర్ చాలా డార్క్ అయిపోయిందండి. దీన్ని అయితే నేను బెడ్షీట్ వేసేసాను మీకు చూపించడానికి. ఇది కూడా సేమ్ అదే ప్రైస్, సేమ్ అట్లానే 50% డిస్కౌంట్లోనే తీసుకున్నాను. నాకు అందులో పిక్ చూసినప్పుడు బాగుంది, కానీ బెడ్ మీద వేసిన తర్వాత
నాకు అంతగా ఏమీ అనిపించలేదు. అంటే కలర్ ఏమన్నా డార్క్ అయింది అంటే డార్క్‌గా అనిపిస్తుంది. ఎక్కువ డార్క్‌గా ఉంది అనిపించింది. అంటే వాష్ చేస్తే ఏమన్నా కొంచెం ఇదే అవుతుందేమో చూడాలి. కాకపోతే క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.